గుడ్ ఈవినింగ్ మచాస్. ఎట్లుర్రు? అందరు మంచిగుర్రా? అందరు మంచిగుర్రు అనుకుంటున్నా. నేనైతే మస్తున్నా. మేమైతే కొత్త టీవీ కొన్నాం. పాత టీవీ ఉన్నట్టుండి ఖరాబ్ అయిపోయింది. ఎందుకు ఖరాబ్ అయిందని పిలిచి టెక్నీషియన్ అడిగితే స్క్రీన్ పోయింది అన్నాడు. రిపేర్ చేయడానికి 15,000 అన్నాడు. ఒకవేళ రిపేర్ కాకపోతే మళ్ళీ రీప్లేస్కి 28,000 అంట. ఆ పైసలు పెడితే ఏదో కొత్త టీవీ వస్తుంది కదా అని చెప్పి పోయి కొత్త టీవీ తెచ్చుకున్నాం. ఎవరన్నా చిన్న టీవీ నుండి పెద్ద టీవీకి మారుతారు, కానీ మా ఇంట్లో సీన్ మొత్తం రివర్స్. పెద్ద టీవీ నుండి చిన్న టీవీకి తెచ్చినాం. టీవీ తెచ్చినప్పుడు అయితే మస్తు ఎగ్జైట్మెంట్ ఉండే. అంటే షోరూంలో చూసినప్పుడు టీవీ పెద్దగా అనిపించింది, 46కి 55కి అంత తేడా లేదేమో అనిపించింది. బట్ ఇంటికి వచ్చినాక వాల్కి ఫిక్స్ చేసిన తర్వాత మస్త్ అంటే మస్తు తేడా. ఎంత తేడా ఉందంటే సముద్రానికి నదికి ఉన్నంత తేడా ఉంది. అంత అంటే అంత. ఇది ఏమో 109 సెంటీమీటర్ ఉంది, అదేమో 138 సెంటీమీటర్ ఉంది. లిటరల్లీ 30 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉంది. మీరు ఒక్కసారి ఆ బాక్స్ సైజ్ కంపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎంత ఉందో అది. ఇప్పుడు మా పాత టీవీ అయితే ప్యాక్ చేసి లోపల పెట్టేసేయాలి. ఇదైతే ఇష్టంగా కొనుక్కున్న టీవీ. మేము ఫస్ట్ టైం ఇల్లు కట్టినప్పుడు నేను కొట్లాడి మరి తెచ్చుకున్నాను మా డాడీతోని. మా డాడీ 45 ఇంచెస్ తీసుకుందాం రా అంటే, నాకు పెద్ద టీవీ కావాలని చెప్పి కొనుక్కున్న టీవీ. ఇప్పుడు అది ప్యాక్ చేసి లోపల పెడుతుంటే ఎట్లనో ఉంది. బట్ అదైతే ఇప్పుడు కాకపోయినా 2-3 మంత్స్ తర్వాత అయినా రిపేర్ చేయించి మళ్ళీ దాన్ని యథావిధిగా వాడాలి. లేకపోతే కొన్నదానికి అసలు వాల్యూయే ఉండదు. కొత్త టీవీ పాత టీవీ అంతా క్లారిటీ ఉన్నా సరే ఎందుకో అది ఫుల్ఫిల్ అవుతలే ఆ సైజ్కి. అది మా అమ్మ రియాక్షన్ చూడు. టీవీ బాగుందా? పాత టీవీ బాగుంది. ఎందుకు?